వెల్కమ్ టు సీజే టీవీ. సింధూర్ 2.0 నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే విషయాలు చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్, అలానే వందే భారత్ అనేటువంటి చిత్ర నిర్మాత మల్లన్ రమేష్ గారు ఉన్నారు. అలానే చందు జనార్దన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రమేష్ గారు. చాలా కాలం తర్వాత మా స్టూడియోకి వచ్చారు. ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడి, దాని తర్వాత మనం దేశం వాళ్ళ యొక్క స్థావరాల మీద, ఉగ్ర స్థావరాల మీద అటాక్ చేయడాన్ని, అలానే ఇప్పుడు మళ్ళీ పాక్ మన్ని అటాక్ చేయడం, మన ఇండియాకి సంబంధించిన ఆర్మీ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క ఉగ్ర స్థావరాల మీద దాడి చేసింది. కానీ వాళ్ళు కామన్ పీపుల్ మీద కూడా, సిటిజన్స్ మీద, అలానే మన యొక్క సైనిక స్థావరాల మీద కూడా దాడి చేయడం జరిగింది. సో దీనికి ప్రతిదారిగా మన ఇండియా సింధూర్ 2.0ని ప్రారంభించింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అసలు పాకిస్తాన్ వాళ్ళ ఉద్దేశమే కామన్ మెన్ మీద దాడి చేయడం మొదటి నుంచి. ఎందుకంటే మన దేశం మీద దాడి చేసి ఎదుర్కొనే దమ్ము వాళ్ళకి లేదు కాబట్టి కామన్ మెన్ ని అటాక్ చేసి చంపేయటం వల్ల ఆ సంఘర్షణ మనకు గురవుతాం కాబట్టి వారు సైనికులు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు. ఒకప్పుడు తీవ్రవాదులు వేరు, సైనికులు వేరు అనుకునే వాళ్ళం, ఒకటని తెలిసినా అనుకునేవాళ్ళం. కానీ ప్రాక్టికల్ గా మొన్న తీవ్రవాదులు, సైనికులు, ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు మొత్తం ఒకటే రుజువు అయిపోయింది. పాకిస్తాన్ అందరూ ఒకటే. ఆ నేపథ్యంలో వాళ్ళు కామన్ మెన్ మీద చెప్పేది దాడి చేస్తారో అది తీవ్రవాద రూపంలో దాడి చేస్తేనేమో తీవ్రవాదం ఎదుర్కోలేక దానికి ఇక్కడ మతం లింకు. అదే వాళ్ళు సైనికులు దాడి చేసే క్రమంలో ఏం జరుగుతుంటే సైనికులు దాడి చేయకూడదు, కానీ చేయటం ఎందుకంటే వాళ్ళకి రూల్స్, రెగ్యులేషన్స్, నైతిక విలువలు, వాళ్ళ దేశంలో మన దేశంలో రాజ్యాంగ విలువలు, అంతర్జాతీయ విలువలు అసలు ఏది పట్టించుకోరు వాళ్ళంతా పరమ మూర్ఖులు, సెల్ఫిష్. అందువల్ల ఏంటంటే మనకి మన దాడి చేశారు. ఈ క్రమంలో మన బలం తెలుసు, అసలు మొదటి నుంచి మన బలం తెలుసు కాబట్టి తీవ్రవాదాన్ని పెంచి పోషించారు గత 50 సంవత్సరాల పైగా. అంతేగాని వాళ్ళకి బలం లేదు. అరే మొన్న అసలు దీని మూలాలు ఏంటండి? మూలాలు ఏంటి? మొత్తం మనకు సందర్శన కోసము యాత్రికులు, మన భారతీయులైనటువంటి కుటుంబాలతో వెళ్తే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వెళ్తే పెహల్గాంకు ఊరికి సరదాగా టైం పాస్ లాగా వచ్చారు. వాళ్ళు వచ్చేది డ్యూటీ లాగా టీ చేసుకుని తాగినంత తేలిగా కాల్చి వెళ్ళిపోయారు వాళ్ళు. మతం తెలుసుకొని తర్వాత ప్యాంట్లు ఇప్పి చూసి మరి దానికి ప్రతీకారం కావచ్చు, దానికి జవాబు చెప్పాలి కదా. మనం దాడి చేసింది ఎవరి మీద? మోడీ గారి నాయకత్వంలో మన వాళ్ళు, మన సైనికులు దాడి చేసింది ఎవరి మీద? వాళ్ళ తీవ్రవాదం మీద, తీవ్రవాదుల స్థావరాల మీద దాడి చేసింది. అది తప్పేం కాదు కదా. అలాంటి వాళ్ళేంటి, మనకు తీవ్రవాద స్థావరాలు ఉన్నాయా? భారతదేశంలో తీవ్రవాదం శిక్షణ శిబిరాలు లేవు, వాళ్ళకు అవకాశం లేదు. ప్రపంచం మొత్తం చూసినా కూడా భారతదేశం ప్రశాంత దేశం అంటారు కాబట్టి ఈ అవకాశం లేకుండా వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి కామన్ మీద దాడి చేసి మనల్ని భయపెట్టే క్రమంలో మళ్ళీ తిరిగి ఎదురు దాడి చేసేటప్పటికి ఏది వదలేక లాహోర్, కరాచీ బోర్డర్లు కానీ ఎక్కడ వదలలేదు. వాడు చేసే దాడులు ఏమవుతుందంటే మన మీద కామన్ మీద దాడి చేస్తే ఒక వీడియో చూసాం, చిన్న చిన్న పావురాలు కూడా మంటలు కొట్టుకుపోతున్నాయి. శాంతికి చిహ్నమైన పావురాలు, మక్కా మసీదులో పావురాలు ఉంటాయి ముస్లింలు మక్కా మసీదులో. అంటే అర్థం ఏంటంటే ఇళ్ల మీద దాడి చేస్తే ఇళ్లలో, వాళ్ళ మందిరాల్లో అక్కడక్కడ పావురాలు ఉంటాయి. అంత నీచంగా చూడకుండా దాడి చేసి వాళ్ళ బుక్కులు ఏం చేయాలి అర్థం కాక దాడి చేసే క్రమం మన వాళ్ళు చేసేది కరెక్ట్. ఇంకా చేస్తారు. మన దేశ ప్రజల, మెజార్టీ ప్రజల సపోర్ట్ ఉంది. చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా అడ్డదిడ్డ పాకిస్తాన్ బ్యాచ్, పాకిస్తాన్ ప్రేమిసి తప్పింది అన్నట్టు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. మన వాళ్ళు చేసే కరెక్ట్ మనం సక్సెస్ అవుతాం. ఓకే చందు గారు, ఇప్పుడు మీకున్న అవగాహన ప్రకారం యాక్చువల్గా ఇప్పుడు ఈ యొక్క యుద్ధం అనేది ఎంతవరకు కొనసాగుతుంది? ప్రజెంట్ పొజిషన్ ఏంటంటారు? ఇంటర్నేషనల్ లో కూడా మన యొక్క దేశాన్ని గురించి ఏమనుకుంటున్నారు? అంటే ప్రపంచ దేశాల్లో భారత్ కి ఒక గొప్ప గౌరవం ఉంది. ఎందువల్ల అంటే ప్రజాస్వామ్య దేశం, లౌకికవాదంతో ముందుకు పోయే దేశం. అదే కాకుండా భారతదేశంలో ఉండే అన్ని మతాలని, కులాలని సౌభ్రాతృత్వంతో చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తూ మైనారిటీలకు ప్రాధాన్యతతో ముందుకు పోయే దేశం భారతదేశం. అటువంటి విధానంలో ఉదాహరణగా తీసుకుంటే బాంబే పేలుళ్లకు సంబంధించిన ఉగ్రవాది, టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం డాన్ పాకిస్తాన్ లో ఉంటాడు.
పాకిస్తాన్ లో ఉంటాడు. టార్గెట్ లొకేషన్ పూర్తిగా తెలుసు భారతదేశానికి. ఇప్పుడు ఏదైతే 3 రోజుల క్రితం జరిపిన దాడులు భారతదేశం చేసిందో ఉగ్రవాదుల మీద, ఆ దాడులు 10 సంవత్సరాల క్రితం కూడా చేయొచ్చు. కానీ ఏ రోజు అటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళలేదు. పదుల సంఖ్యలో భారతదేశంలో దావుదిబిరంతో చాలా మంది చనిపోయినా, ఎన్నో రకాల బాంబులకు సంబంధించి ముందుకు పోయినా, బ్లాస్టింగ్లకు కారణాలైనా, లష్కరే తోయిబా కానీ లేకపోతే మిగతా ఉగ్రవాద సంస్థలు కానీ వాళ్ళ నాయకత్వం కానీ భారతదేశం మీద అనేక మూకుమ్మడి దాడులు కొనసాగించినా కూడా భారతదేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద అటువంటి చర్యకు పోలా. ఈ రోజు దాకా కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశం ఒక అప్పీల్ చేసింది. ఏమనంటే, ఏదైతే ఉగ్రవాద సంస్థలు పదే పదే భారతదేశంలో కవింపు చర్యలతో ముందుకు పోతూ సివిలియన్స్ చంపటం, బాంబులతో పేల్చేయటం, మారణ హోమం సృష్టించు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయో, దానికి కర్త కర్మ క్రియ పూర్తి స్థాయి సమాచారం ఉన్నా కూడా ఐక్యరాజ్య సమితిలో అప్పీల్ చేసింది. పలానా కేసులు, దీనికి సంబంధించి ఈ కేసుల్లో వీళ్ళని భారతదేశానికి అప్పజెప్పాల్సిందిగా కోరింది. కానీ దానికి ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేయలేకపోయింది, ఎవరిని కూడా భారతదేశానికి పంపలేకపోయింది. కానీ ఈ పరిస్థితుల్లో ఏదైతే సివిలియన్స్ పహల్గాం సందర్శనలో భాగంగా టూరిస్టుల మీద మూకుమ్మడి దాడి చేసి పాయింట్ బ్లాంక్లో చంపి టెల్ టు మోడీ అన్నారో, మోడీకి చెప్పండి అన్నారో, దాన్ని భారతదేశం సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకోవటమే కాకుండా దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది, సెంటిమెంట్ ఉంది. పూర్తి స్థాయిగా పురుషుల్ని చంపటం, దాన్ని మహిళల్ని భర్త లేని వాళ్ళగా చేయటం, దానికి సంబంధించి దాంట్లో హిందూవాదం, హిందువులకు సంబంధించి ఏదైతే మహిళలు భర్తని దేవుడిగా పూజిస్తూ వారినే జీవితంగా కొలుస్తూ ముందుకు పోయే విధానంతో ఉన్న పరిస్థితుల్లో వారి బొట్టు చెరిగిపోయిన సందర్భంగా దాన్ని ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేయటం జరిగింది. దాని మీద అఖిలపక్ష సమావేశం జరిపి కూడా దాంట్లో ప్రధానమంత్రి మోడీ గారి సందేశం వినిపించారు. దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయి మద్దతు తెలిపింది. సైనికులకు కానీ త్రివిధ దళాలకు కానీ భారతదేశం తీసుకునే పూర్తి స్థాయి నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ విధానంతో దీన్ని రాజ్నాథ్ సింగ్ గారు నిన్న ప్రకటించినప్పుడు కూడా సింధూర్ ఆగిపోలేదు, కొనసాగిద్ది అనేది ప్రకటన చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్లో ఆర్మీకి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించి మీడియా సమావేశాలు కూడా అదే ప్రకటన అనేది కొనసాగింది. ఎందుకు కొనసాగిందంటే, పాకిస్తాన్ బోర్డర్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఆ యొక్క సివిలియన్స్ మీద ఆర్మీ, పాకిస్తాన్ యొక్క ఆర్మీ కానీ ఉగ్రవాద సంస్థలు కానీ దాడులు కొనసాగిస్తూ ఉన్నాయి. సామాన్య ప్రజల మీద, సామాన్య పౌరుల మీద విచక్షణారహితంగా ఇప్పటికి కూడా కాల్పులు జరుపుతూ ఉన్నాయి. మనం నిన్న కనుక తీసుకున్నట్టయితే పాకిస్తాన్ వైపు నుంచి క్షిపణులు కానీ, రాకెట్లు కానీ, రకరకాల డ్రోన్లు, అంటే వందల సంఖ్యలో డ్రోన్లు భారతదేశం వైపు రావటం, దానికి సంబంధించి పేలుళ్ళు, వీటన్నిటి కూడా భారత్ యొక్క ఆర్మీ కానీ, మరో పక్క నావికాదళం కూడా ఇన్వాల్వ్ అయ్యి విక్రాంత్ కూడా దీని మీద జోక్యం చేసుకుని ప్రారంభించింది యుద్ధం అనేది. ఈ విధానంతో అంటే వాళ్ళ మీద దాడి కొనసాగించడం అనే కాదు, వాళ్ళు ఏ విధమైతే ఏదైతే దాడి కొనసాగిస్తూ ఉన్నారో, టర్కీ లాంటి దేశం యొక్క సపోర్టు, అదేవిధంగా చైనా అంతర్గతంగా కొంత, వెనక నుంచి కొంత, బహిరంగంగా కొంత ఏదైతే మద్దతు తెలుపుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉందో విధానాన్ని, ఆ విధానంతో వచ్చే మిషనరీ కానీ లేదా విమానాలు కానీ, ఇతర వస్తువులు కానీ, డ్రోన్లు కానీ, వాటన్నిటిని కానీ విచ్ఛిన్నం చేసే పనిలో మన రక్షణ శాఖ కొనసాగింది. అందులో భాగంగా పాకిస్తాన్ నుంచి వైపు నుంచి వచ్చే ప్రతి డ్రోన్ ని కూడా దాన్ని విచ్ఛిన్నం చేసింది భారత ప్రభుత్వం, ఆర్మీ దళాలు. ఒక్కదాన్ని కూడా మన వైపు వచ్చి పేలిన సందర్భం అనేది లేదు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు మనం చూసాం, కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించి జరగల. ఇజ్రాయెల్ కి సంబంధించి మనం కొనుగోలు చేసిన ఏదో ముఖ్యమైన ఏదైతే ఆయుధం
ఉన్నాయో దాన్ని ప్రయోగించి దాని ద్వారా మన వాళ్ళు దాన్ని సుదర్శన చక్రంగా కూడా మన మీడియా వర్ణిస్తా ఉంది. అది 300 డైమెన్షన్ లో అన్ని రకాలుగా వాటిని విచ్ఛిన్నం చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా తిరిగి వాటి మీద నియంత్రణ చేయటమే కాకుండా విచ్ఛిన్నం చేసే విధంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా పాకిస్తాన్ కు సంబంధించిన విమానాలని వీటన్నింటినీ కూడా భారత ప్రభుత్వం కూల్చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే యుద్ధం ఆగుతుందా కొనసాగుతుందా అంటే దాని మీద మనకి భారతదేశానికి సంబంధించిన అధికార యంత్రాంగం ఒక ప్రకటన చేసింది. ఎందుకు చేసిందంటే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు విడనాడి పాకిస్తాన్ ఒక పిలుపునిచ్చింది. రెచ్చగొట్టే చర్యలు విడనాడి శాంతి మార్గం వైపు భారతదేశం ఆలోచించినట్టయితే మేము కూడా ఆ వైపుగా పయనిస్తాం అనేది పాకిస్తాన్ యొక్క ఒక మంత్రి ప్రకటించాడు. కానీ యాక్చువల్ గా బోర్డర్ లో రెచ్చగొట్టేది పాకిస్తాన్ యొక్క ఉగ్రమోకులు, అదే విధంగా పాకిస్తాన్ యొక్క ఆర్మీ దీనికి సంబంధించి వాళ్ళు ఆఫ్ చేయకుండా రాత్రి కూడా దాడులు కొనసాగించారు. ఇప్పటికి కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. డ్రోన్లు వదలటం, లేదంటే చైనాకి సంబంధించిన ఇప్పుడు అన్నా చెప్పినట్టుగా చైనా సామాన్లు పేలట్లేదని చైనా సామాన్లకి మన దగ్గర కూడా గ్యారంటీ ఇవ్వరు. మీరు చూసారు లేదా, మనకి దానికి వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. అట్లానే పాకిస్తాన్ వాళ్ళు కూడా మరి కొనుక్కున్నారో వాళ్ళకి ఉచితంగా ఇచ్చారు, అది వారంటీ లేని సరిగ్గా పేలట్లేదు అనేది మనం చూస్తా ఉన్నాం. దాని మీద మన వాళ్ళు కూడా కొన్ని రీల్స్ కూడా చేసిన సందర్భం ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే భారతదేశ మీడియా ఎక్కడో ఒక్క చోట మాత్రమే ఏదో విమర్శనాత్మకమైనది ఒకటి ఉంది. అదేంటంటే పాకిస్తాను భారత్ యొక్క విమానాలు పేల్చిందని ఒక వార్తని ఎవరు ప్రచురించారు ఒక దీంట్లో. దాన్ని ఆర్మీ ఖండించడమే కాకుండా హెచ్చరించింది వాళ్ళని, ఇది సరైన విధానం కాదు, తప్పుడు వార్తలను ప్రచురించొద్దు అనేదాన్ని. భారతదేశంలో ఉన్న మీడియా కూడా చాలా గౌరవమైన విధానంతో ముందుకు పోతోంది. ఎక్కడో ఒక చోట తెలుసో తెలియక వాళ్ళు జూనియర్లు కావచ్చు, లేదంటే మీడియా యొక్క పాత్ర వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఉంటది. కాబట్టి అంటే ఒకసారిగా నేను అంటే రకరకాల ధోరణితో ఆలోచిస్తారు, ఆ విధంగా ముందుకు పోయిన పరిస్థితి ఉంటుంది. కానీ మీడియా కూడా చాలా గౌరవప్రదంగా ముందుకు పోతుంది. వాళ్ళందరికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ జరిగిన మొత్తం క్రమం చూస్తే ముందు వాళ్ళు వచ్చి దాడి మామి చేశారు. ఇండియా ఏం చేసింది, ఆ 9 స్పాట్స్ ఏవైతే ఉగ్రవాదులు ఉండేటువంటి స్థావరాల మీద మాత్రమే చేసి క్లియర్ గా ఫొటోస్, టైము, విజువల్స్, వీడియోస్ అన్ని కూడా అంతర్జాతీయంగా అందరికీ కూడా ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఐక్యరాజ్య సమితి కూడా. మేము చేసింది పౌరుల మీద కాదు, దేశం మీద కాదు, ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేశాము. అయితే దాన్ని పాకిస్తాన్ ఏముంటుందంటే వాళ్ళ కాల్పు విరమణ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించారు, మళ్ళీ దోషిగా పెట్టే ప్రయత్నం చేస్తుంది. మనం చేసింది భారతదేశం అనేది ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించే దేశం భారతదేశం. పాకిస్తాన్ చెబితేనో, పాకిస్తాన్ సాక్ష్యాలు క్రియేట్ చేస్తేనో, పాకిస్తాన్ విజువల్ చూపిస్తేనో నమ్మే దేశం అనేది లేదు. ఒకప్పుడు అగ్రరాజ్యమైన యుఎస్ కూడా పాకిస్తాన్ మాటలు నమ్మేది. అప్పుడు లాడెన్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు తేటతెల్యమైంది కదా, ఉగ్రవాదులైనా లేదా పాకిస్తాన్ ఆర్మీ అయినా ఒకటే అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసింది. భారతదేశం పాకిస్తాన్ మీద తిరిగి ఉగ్రవాదుల మీద దాడి జరిగిన నేపథ్యంలో చనిపోయిన ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియలు అధికారికంగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించింది. దాంట్లో ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అంతా కూడా పాల్గొంది. ఇటువంటి సందర్భాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చూసి పాకిస్తాన్ యొక్క వైఖరితో విస్తుపోయాయి. ఈ సందర్భంలో ఆ రోజు అమెరికా దేశం ఏం జరిగింది, ట్విన్ టవర్స్ ని పేల్చేసిన బిన్ లాడెన్ కు సంబంధించిన అంశంలో పాకిస్తాన్ హెచ్చరించి పాకిస్తాన్ భూభాగంలో దాడి చేసి చంపి శవాన్ని తీసుకెళ్లిన పరిస్థితి తీసుకెళ్లి చేసింది. మరి అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఏదైతే మన పహల్గాం దాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దాని మీద ఒక ప్రకటన చేశారు. దాడిలో పాల్గొన్నవారు, వారి వెనక ప్రోత్సహించిన వాళ్ళు, అటు ఏ సంస్థ అయినా, ఏ స్థలంలో ఉన్నా, వారి వెనక ఏ దేశం ఉన్నా, వారు ఏ స్థాయి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని వదిలేది లేదని భారతదేశం ప్రకటించాము. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ కి చైనా
మద్దతు తెలుపుతుంది. చైనా బహిరంగంగా వస్తే చైనాతో కూడా భారతదేశం యుద్ధం చేస్తే తప్పనిసరిగా. అవును. ఇప్పుడు బలూచిస్తాన్ ఉంది, బలూచిస్తాన్ గానీ ఇతర దేశాలు గానీ 4-5 దేశాలతో పాకిస్తాన్ కి అంతర్గత యుద్ధం ఉంది, వైరం ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే భారత్ తో యుద్ధం కొనసాగుతుందో వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక చిన్న స్థాయి బలూచిస్తాన్ నే పాకిస్తాన్ ఆపలేకపోయింది. అటువంటిది భారత సైన్యాన్ని ఆపే స్థాయి పాకిస్తాన్ కి ఉందా? లేదు కదా, లేదు. ఇప్పటిదాకా పాకిస్తాన్ గానీ ఆ ఉగ్రవాద సంస్థలు గానీ అనేక కోణాల్లో దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని మభ్య పెట్టుకుని లొంగ తీసుకుని తద్వారా భారతదేశంలో అరాచకం సృష్టించాలి. అదేవిధంగా నకిలీ కరెన్సీ ప్రధానంగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కరెన్సీలో మారవడమే కాకుండా కరెన్సీని మారవడమే కాకుండా దాన్ని ఆన్లైన్ విధానాన్ని పెంచారు. ఇప్పుడు మనీ యొక్క విధానం ఖర్చు పెట్టే విధానాన్ని ఆన్లైన్ విధానాన్ని పెంచారు. పెంచిన తర్వాత అక్కడి నుంచి వచ్చే నకిలీ కరెన్సీని ఏం చేసుకుంటారు ఎవరైనా? ఇప్పుడు కూడా నోట్ల విధానం 2000 నోట్లు వచ్చింది, దాన్ని మార్చారు, ఆపారు, నిలుపుదల చేశారు. తర్వాత 1000 రూపాయలు కానీ, తర్వాత 500 కానీ. అంటే అనేక మార్పులు చేర్పులతోటి శత్రువుని జిగ్జాగ్ చేసే పరిస్థితుల్లోకి భారత ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఆర్థిక పరిస్థితుల్లో ఉండే కుటుంబాలు ఉంటాయి, స్థితిగతులు అసలు పూర్తి స్థాయి అధ్వానంలో ఉంటాయి, నిరుద్యోగ పరిస్థితులు కానీ. ఇటువంటి చోట అక్కడక్కడ ఏదో 0.5% లేకపోతే తక్కువ స్థాయి కుటుంబాలను లొంగ తీసుకునే పరిస్థితుల్లో అప్పుడు కొంత చేశారు. దేవుడి మీద ఆలోచన, లేకపోతే మతపరమైన ఆలోచన, రకరకాల కోణాలతోటి ఉగ్రవాద సంస్థలు అనేవి తప్పుదో పట్టించారు యువతని. ఈ సందర్భంలో భారతదేశం అనేది పూర్తి స్థాయి అలర్ట్ అయింది. ఐఎస్ఐ మీద తీవ్ర స్థాయిలో ఉక్కుపాదం మోపింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థని పెంచింది. అసలు పక్క దేశాలకు కాదు, పక్క రాష్ట్రాలకు కాదు, అసలు మన దగ్గర ఉండే వ్యవస్థలకే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దేని మీద పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని వ్యవస్థలో ఉగ్రవాదుల మీద, ఐఎస్ఐ మీద అనేక రంగాలుగా భారత ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టే ఈ రోజు నీకు పహల్గామ్ దాడులు కొనసాగిన తర్వాత గంటల్లోనే ట్రిగ్గర్ నొక్కితే 9 చోట్ల టార్గెట్ ని భారత ప్రభుత్వం రీచ్ అయింది. అంటే ఎక్కడ పక్క ఇల్లు కూడా డ్యామేజ్ అవ్వకుండా, ఒక్క సివిలియన్స్ కూడా నష్టపోకుండా, అక్కడ పౌరుణ్ణి కూడా మనం నష్టపెట్టొద్దనే భారత్ యొక్క ఆలోచన విధానాన్ని ఇలా ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయి విధానాన్ని. ఎందుకంటే భారత ప్రభుత్వం పదే ఉగ్రవాద దాడులు భారతదేశంలో కొనసాగిన, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ముందుకొచ్చి భారతదేశాన్ని అస్థిరపరచాలని అనేక కార్యక్రమాలు భారతదేశంలో చేస్తున్నా కూడా భారత ప్రభుత్వము త్రివిధ దళాలు చాలా సమర్థతతో చాలా శాంతియుతంగా ఆ యొక్క ఉగ్రవాద సంస్థల మీద 9 మీద మాత్రమే దాడి చేశాయి అనేది. అంతేకాకుండా గంటల ముందు భారతదేశం మీద క్షిపణులను ప్రయోగించిన, రాకెట్లు ప్రయోగించిన, డ్రోన్లను ప్రయోగించిన, ఆ డ్రోన్లని నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఆర్మీ దళాలు పనిచేశాయి. అవి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి అనేది తెలుసుకుని అక్కడ విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఆర్మీ కొనసాగుతుంది. కానీ వాళ్ళకి సంబంధించి దాడులు చేయాలి వాళ్ళని, లేకపోతే వాళ్ళని పూర్తిగా అస్థిరపరచాలి, అసలు దేశాన్ని అస్థిరపరచాలి, పూర్తి స్థాయి యుద్ధం అనేది భారతదేశం అసలు ప్రారంభించలేదు. అయితే మీరు ఇప్పుడు దీన్ని 2-3 రోజులకే చేతులు తీసే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఐక్యరాజ్య సమితిని మనం రక్షించండి అడుగుతుంది. ఈ క్రమంలో అసలు తట్టుకోలేస్తాం మనతోటి, మనం ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? తట్టుకోలేదని తట్టుకోలేదని తెలిసే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మతాన్ని లింక్ పెట్టి ఇంకో కోణంలోకి వెళ్ళిపోయింది. కానీ మన ఈ మొన్న పహల్గామ్ దాడిలో దానికి సంబంధించి ఇంత ఈజీగా రియాక్ట్ అవుతాం, ఇంత సీరియస్ గా తీసుకుంటాం అని ఊహించలేవాళ్ళు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తీవ్రవాదులు దాడి చేయడం, చంపడం, మనం ఏదో చర్చలు పెట్టడం, మనం బోర్డులో కాల్పులు జరపడం తప్ప ఇంత డీప్ గా ఉంటుంది ఎప్పుడు జరపలేదు. బికాస్ గత గవర్నమెంట్ అలా జరపడం ఏముందంటే వాళ్ళకి మతపరమైన ఓట్లు కావచ్చు, రాజకీయ కోణం కావచ్చు, వాళ్ళకి ధైర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా పరిస్థితి కావచ్చు. కానీ వాళ్ళు గతంలో ధైర్యం, పైగా అమెరికా పాకిస్తాన్ కూడా అప్పట్లో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడేంటి, మోడీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి కూడా 370 యాక్ట్ అయితే సీరియస్ గా ఇంప్లిమెంట్ చేసి పూర్తిగా మనకు ఆక్రమిత కాశ్మీర్ మినహా మిగతాది స్వాధీనం చేసుకున్నాడో, అంటే పాకిస్తాన్ పాస్పోర్ట్ లో వగైరా హక్కులు ఉన్నాయి కదా, తీసేసాడో, ఆటోమేటిక్ గా ధైర్యం ఏందో అర్థమైంది. కాబట్టి ఇదే ధైర్యంతో పోతున్నప్పుడు మోడీ గవర్నమెంట్ లో మైనార్టీలకు చేసిన నష్టం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఏం నష్టం చేశాడు? అందరి పౌరులు లాగానే వాళ్ళకి హక్కు ఉంది, అందరి పౌరులు లాగానే వాళ్ళకు అన్ని పథకాలు అందుతున్నాయి. మనకు
అప్పుడు అద్వానీ గారును వాజ్పేయి గారు ఉన్నప్పుడు మనకు రాష్ట్రపతి ఎవరండి? అబ్దుల్ కలాం గారి. అట్లనే ఈ గవర్నమెంట్ కూడా ఇంతెందుకు ఇప్పుడు దాడి చేసిన దాంట్లో మహిళ ఎవరు? ఖురేషి అనే అమ్మాయి ముస్లిం మహిళ. ఇప్పుడు ఈ రోజు ముస్లిం మహిళని తీసుకొచ్చి పెట్టి ఫాదర్ కూడా నేవీ ఆఫీసర్ ఆల్రెడీ అందులో ఉండేప్పుడు మన భారతదేశంలో విభిన్న మతాలు పనిచేయడం మన దేశ ప్రేమ అవసరం కదా. అసలు చర్చలే అనవసరం అన్న. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఉండే ముస్లింస్ భారతదేశం కోసమే పనిచేస్తారు, వాళ్ళంతా ఇండియన్సే. ఇది దీని మీద పాకిస్తాన్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తా ఉంది భారతదేశానికి వ్యతిరేకంగా. ఏదంటే ముస్లింస్ అంతా వాళ్ళకి ఏదో మద్దతు తెలుపుతారనే దాంట్లో గానీ ఎక్కడా కూడా ఇప్పుడు భారతదేశంలో ఉండే ముస్లింస్ అందరూ కూడా భారతదేశం కోసం రకరకాల ప్రభుత్వ సంబంధించిన రంగ సంస్థల్లో పనిచేస్తూ వాళ్ళ సైంటిస్టులు కానీ లేదా ఆర్మీలో కానీ త్రివిధ దళాల్లో కానీ అదేవిధంగా పోలీసుల్లో కానీ రకరకాల విభాగాల్లో కానీ ఇతర వాళ్ళతో సమానంగా అంతకంటే ఎక్కువ గౌరవంగా కూడా పనిచేసే నాయకత్వంతో పనిచేసే ముస్లింలు వేల మంది ఉన్నారు, లక్షలు ఉన్నారు. కానీ వాళ్ళని జేనీకుండటం కోసం కొన్ని శక్తులు లౌకికవాదం మంచిదే, కానీ లౌకికవాదాన్ని వక్రీకరించి వాళ్ళని చేయనీయకుండా మీకు ఏదో అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది ప్రయత్నం చేసే క్రమంలో ఇక్కడ మనమ్మాయి వెళ్ళి వాళ్ళని దాడి చేసి చూడు మొన్న వాళ్ళేమో మతపరంగా చేస్తే ఇక్కడ హిందూ ముస్లింస్ మధ్య గొడవ వస్తుంది రావాలని ట్రై చేశారు. మన దగ్గర మన గవర్నమెంట్ ఏం చేసింది? సమానమే చూడని అమ్మాయిని పంపిస్తే అమ్మాయి సక్సెస్ చేసి అద్భుతంగా మీడియా ముందు మాట్లాడింది. నేను తీసిన సినిమా ఇదే ఉంది, వందే భారత్ సేవ్ ఇండియా సినిమా. సుమన్ గారు వచ్చి సుమన్ గారు యాక్ట్ చేశారు. దాంట్లో ఏముంది అంటే తీవ్రవాదం అనేది కరెక్ట్ కాదు, ఏ కులమైన ఏ మతమైనా దేశాన్ని ప్రేమించాలి, జెండాకు దండం పెట్టాలి. ఒకవేళ తీవ్రవాదాన్ని అణచాలని అందరు అనుకుంటే ఏంటంటే పొరపాటుగా హిందువులు తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తే మొత్తం వాళ్ళు అంటారు. అప్పుడు ముస్లింసే పూనుకొని తీవ్రవాదాన్ని అణిచివేసేదానికి పాత్ర వాళ్ళు ధరించి ముందుకు రావాలని వచ్చారు. మా సినిమాలో ముందుకు రావాలని సందేశం ఇస్తూ ముందుకు వచ్చి తీవ్రంగా పట్టించేది ముస్లింస్ మన సినిమాలో. అందుకోసం దేశభక్తి వాళ్ళ మార్పు రావాలి. కొందరులో నేను అందరు చాలా మంచివారు ఉన్నారు, ఒకరిద్దరు కొద్ది మంది ఉంటారు కదా, వాళ్ళ మార్పు రావాలని తీసిన సినిమా అది. ఈ క్రమంలో మోడీ చేసేది కూడా అది. ఆయన మతపరంగా హిందుత్వం అంటారు, జాతీయవాదం అంటే హిందుత్వం అనేది పెద్ద కాదు, జాతీయవాదం అంటే ఏ మతం ఎన్నుకోవాలని దేశాన్ని ప్రేమించు అనే పద్ధతిలోనే ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని మతాలు కలిసి యుద్ధానికి పూనుకున్నాం. కొద్ది మంది ఉన్నారులే, అసలు లేరని కాదు, అడుగుబడుగులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మారి దేశాన్ని ప్రేమించే వైపు వచ్చి ఈ లౌకికవాదులు కూడా దేశాన్ని ప్రేమిస్తారని వాళ్ళలో కూడా కొంచెం ఆ పథకాలు ఈ పథకాలు వాడుకుని దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, వ్యంగ్యంగా పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మారిపోయి దేశానికి అనుకూలంగా దేశభక్తి వైపు వస్తే చాలా సంతోషం. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కరాచీ బేగర్ అని ఉంటది. కరాచీ అనేది నామం అనేది అక్కడి నుంచి వస్తుంది. కానీ పాకిస్తాన్ లో భారత్ కు సంబంధించిన పేర్లు పెడితే వాళ్ళ వస్తువులు కాదు కదా, సామాను కూడా ఏం దొరకదు, ఎవరు దొరికింది వాళ్ళు తీసుకెళ్లిపోతారు. కానీ మనం ఒక ఉదాహరణగా చూడాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమైన అంటే ప్రపంచంలోనే ఒక ప్రముఖ అంతర్జాతీయ నగరం అయిన హైదరాబాద్ లో కరాచీ బేకరీ అనేవి నడి సెంటర్ లో ఉంటాయి. అంటే ఎంత లౌకికవాదం భారతదేశంలో ఉంటే కరాచీ బేకరీ అనేది హైదరాబాద్ లో కొనసాగిద్ది అనేది అందరూ ఆలోచించుకోవాలి. ఆ కరాచీ బేకరీకి ఈ సందర్భంగా పాకిస్తాన్ కి భారత్ కి జరిగే ఇటువంటి యుద్ధ వాతావరణం సందర్భంగా ఏది సింధూర్ 1 గాని సింధూర్ 2 గాని కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ జెండాని వాళ్ళు ఇలా పెట్టుకున్నారు. అవును, అంటే పెట్టారు అంటే దాని అర్థం ఏంది? జై భారత్ అనే ఉద్దేశమే కదా, జై భారత్ అనే కదా, జై భారత్ జై ఇండియన్ అనే కదా. కాబట్టి ఎవరు కూడా భారతదేశంలో ఉండే ప్రజలు ఎవరైనా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వాడు కంపల్సరీ కూడా తల్లిని ప్రేమించే విధంగా అంతకంటే ఎక్కువగా భారతదేశాన్ని ప్రేమిస్తారు. అయితే ఈ సందర్భంలో మనం గమనించాల్సిన భారతదేశం ఎటువంటి పందాతో ముందుకు పోతుంది, భారతదేశంలో అది పిఓకే అయినా లేకపోతే అంతర్భాగమైనా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇప్పుడు యుద్ధం కొనసాగితే నిత్యావసర వస్తువులు ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన పరిస్థితి ఏముంది, మెడిసిన్స్ కానీ పరిస్థితి ఏముంది, ఎమర్జెన్సీ సంబంధించి ఇంకేమన్నా ఉద్రిక్తతలు ముందుకు పోయి పరిస్థితి ఇంకా యుద్ధం పెరిగిన దేశ పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎప్పటికప్పుడు నిత్యం సమీక్షలు జరుపుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉంది. అదే జాతీయ స్థాయిలో
కేంద్ర మంత్రులు అందరూ కూడా ముఖ్యమైన కేంద్ర మంత్రులంతా కూడా రాష్ట్రాలతో అనుసంధానంగా ఉండి ఆయా రాష్ట్ర పరిస్థితులు స్థితిగతుల మీద సమాచారం తీసుకుంటూ వాళ్ళని అలర్ట్ చేస్తూ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు అమిత్ షా గారు 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. అదేవిధంగా అమిత్ షా గారు నిన్న గుజరాత్ కు సంబంధించి అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడారు అందరికి సంబంధించి. ఇదే విధంగా బోర్డర్ లో ఉండే రాష్ట్రాల పరిస్థితులు ఏమున్నాయి, పాకిస్తాన్ బోర్డర్ కి ఏదైతే మనకి దాదాపుగా 2200 కిలోమీటర్లు ఉన్నాయి, ఆ బోర్డర్ లో ఉండే గ్రామాలు, దానికి సంబంధించిన పౌరులు, ఆ దాడుల సందర్భంగా గాయాల పాలైన వాళ్ళు ఉన్నగాని, లేకపోతే వాళ్ళకి ఆహార సరఫరా, నిత్య సరఫరాలు, వస్తువుల యొక్క ఇవి నిత్యం వాళ్ళకి ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా అందుతున్నాయా లేవా, వీటన్నిటి మీద భారత ప్రభుత్వం సమీక్షిస్తా ఉంది. ఆ పౌరులకు కావాల్సిన నిత్యావసరాలన్నీ కూడా చేరే విధంగా ఇబ్బందులు లేకుండా చూస్తా ఉంది. ఇదే కాకుండా ఇంకేదైనా తీవ్రమైన పరిస్థితి ఉంటది, డైరెక్ట్ గా పాకిస్తాన్ అసలు యుద్ధమే ప్రకటించి వాళ్ళ దగ్గర చిన్న దేశమైనా కూడా వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు లాంటి అణ్వస్త్రాలు ఎలా నిర్వీర్యం చేయాలనేది భారత ప్రభుత్వం దగ్గర దీనికి సంబంధించిన ఆర్మీ గాని త్రివిధ దళాలు గాని చూసుకుంటాయి. మన దగ్గర అవన్నీ కూడా ఏర్పాట్లు, అధునాతనమైన పరిజ్ఞానం భారతదేశానికి ఉంది. భారతదేశ పరిజ్ఞానం ఉన్న నేపథ్యం చూసిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతా ఉన్నాయి. అంటే మా భారతదేశంలో ఉన్న పరిస్థితులు, త్రివిధ దళాల్లో ఉన్న స్థితిగతులు, వీటన్నిటి చూసి అగ్రరాజ్యాలు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. అగ్రరాజ్యాలు దాదాపుగా పూర్తి స్థాయిలో భారతదేశం చేసే విధానం మీద ఏకీభవిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. చైనా ఏదో అంతర్గతంగా పాకిస్తాన్ మద్దతు తెలుపుతున్నా ఓపెన్ గా చేసే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే అది వ్యాపార దృక్పథంతో ముందుకు పోయే దేశం కాబట్టి. ఏదైతే పాకిస్తాన్ జరిపే కవ్వింపు చర్యలు ఉన్నాయో నాకు తెలిసి అవి 1-2 రోజుల కంటే అది చేయలేదు, చేస్తే ముందుకు పోయే పరిస్థితి లేదు. అదే పరిస్థితి కవింపుతో ఇంకా 2 రోజులు 3 రోజులు పాకిస్తాన్ ముందుకు పోతే వాళ్ళకి సంబంధించిన ఎయిర్పోర్ట్లు కానీ, లేకపోతే పోర్ట్లు కానీ, లేకపోతే టెక్నాలజీ సంబంధించిన కేంద్రాలు కానీ, ఏదైతే అణువాయుధాలు ఉన్నాయో ఆ అణువాయుధాలు ఉన్న సెంటర్ లో కూడా భారతదేశం అక్కడే నిర్వీర్యం చేసే పరిస్థితి టెక్నాలజీ అనే ఉంది. కాబట్టి వీటన్నిటిలో కూడా పాకిస్తాన్ కూడా తెలుసు వాళ్ళ సత్తా ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందని అనేది. బింకాలు పోతా ఉంది ప్రపంచ దేశాల ముందు. 2 రోజుల్లోనే మోకరిల్లిపోయింది పాకిస్తాన్ అనేది, తేట తెల్లం అవుతుంది అనే దాంట్లో లేని బేగత్వాన్ని చూపించుకోవాలనే దాంట్లో దాని దగ్గర ఉన్న రాకెట్ని ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాల్లో విసరటం, దాన్ని మన వాళ్ళు విచ్ఛిన్నం చేయటం, ఆ రాకెట్లు మన డ్రోన్లు ఏముంది అందరి దగ్గర దొరుకుతాయి, డ్రోన్లు పంపిస్తా ఉన్నారు. డ్రోన్లు గాని రోబోలు గాని ఇట్లాంటి టెక్నాలజీ కొంత ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా భారత ప్రభుత్వం తిప్పికొడుతుంది. దాని మీద ఎప్పటికప్పుడు మన భారత పౌరులకి, భారతదేశానికి సంబంధించిన అలర్ట్లు ఏ విధంగా ఉండాలనే దాంట్లో ఆర్మీ నాయకత్వం ఎప్పటికప్పుడు సందేశం ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్తుంది భారత ప్రభుత్వం. ఏదైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో, ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే అర్థమైంది. అక్కడ పాకిస్తాన్ కు సంబంధించిన పార్లమెంట్ లో వాళ్ళ పార్లమెంట్ సభ్యులు గాని, వాళ్ళకి సంబంధించిన మంత్రులు గాని గోరున విలిపిస్తున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఏదైతే ప్రధానమంత్రి మీద గాని, ఆర్మీ నాయకత్వం మీద గాని సివిలియన్స్ కూడా తిరగబడుతున్న పరిస్థితి అక్కడ కొనసాగుతా ఉంది, ఎందుకంటే యుద్ధం వద్దని. కాబట్టి పాకిస్తాన్ ఎప్పటికైనా తను చేసిన తప్పులు తెలుసుకుని ఉగ్రవాదుల్ని సరెండర్ చేస్తే, ఏదైతే భారత ప్రభుత్వానికి కావాల్సిన లిస్ట్ ఉందో ఆ కేసుల్లో సంబంధించిన లిస్టు త్రూ ఐక్యరాజ్య సమితి ద్వారా అయినా మనకి గనక భారత ప్రభుత్వానికి అప్పగిస్తే భారత ప్రభుత్వం అప్పుడు ఆలోచిస్తుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇందాక అడిగినట్టు పాకిస్తాన్ మనం బదనాం చేస్తుంది ఇవన్నీ చూపించాను. పాకిస్తాన్ బదనాం చేయాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు జరుగుతుంది, కానీ ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేయట్లేదు. లేదు మీ దగ్గర తీవ్రవాదులు ఉన్నారు, తీవ్రవాదం ఉంది కాబట్టి భారతదేశం ఇలా మీ మీద దాడులు చేస్తుంది, తీవ్రవాదం మీద దాడి చేస్తుంది క్లారిటీ ఇస్తూ ఇంగ్లాండ్ చెందినటువంటి ఒక ఎంపీ, తర్వాత అమెరికా చెందినటువంటి ఒక అధికారి, ఇది కాకుండా ముఖ్యంగా పాకిస్తాన్ సంబంధించిన ఎంపీలు కూడా ఈ రోజు మాట్లాడారు. వాళ్ళు మొత్తుకుంటున్నారు. జనార్దన్ గారు ఏం చెప్పారంటే, మన వాళ్ళు
సంరక్షణకు సంబంధించి మందులు కావచ్చు, బాగోగులు కావచ్చు, జాగ్రత్త తీసుకోవాలి. అధికారులు మన మంత్రులు మనం అందరు జాగ్రత్త తీసుకుంటుంటే వాళ్ళ మంత్రులు వాళ్ళ ఉన్నతాధికారులు బంకర్లో రాకుంటారు. అది పరిస్థితి. ఎంపీ ఏదన్నాడు అసలు ఆర్మీ చీఫ్ పారిపోయాడని కదా మొదటి రోజే. ఆర్మీ చీఫ్ ఇవాళ కొత్తగా చూసాం, కొత్త ఆర్మీ చీఫ్ ని నియమించినట్టుగా, కొత్త ఆర్మీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నట్టుగా. ఆ ప్రధానమంత్రి మీద కూడా అటువంటిది విమర్శ రెండో రోజు వచ్చింది. ఏదైతే యుద్ధం జరుగుతుంది అనుకున్న నేపథ్యంలో, పహల్గామ్ దాడులు జరిగినాయి అనుకున్న రోజే, రెండో రోజే ప్రధానమంత్రి లేడు, పారిపోయాడు, బంకర్లోకి వెళ్ళాడు అని చెప్పి వాళ్ళన్న వచ్చిండు. నవాజ్ షరీఫ్ వాళ్ళన్న మాజీ ప్రధాని, వద్దురా ఇండియాతో వద్దురా గొడవ అని చెప్తే ఇట్లా ఎందుకు ఈనాడు. మళ్ళీ అడపక్క తీవ్రవాదులు ఊరుకోరు, అదొక గోళ. అక్కడ సైనికాధికారులు, వాడు రెచ్చగొట్టే సైనికాధికారి పారిపోయిండు. రెచ్చగొట్టే తీవ్రవాదులు ఏం చేసినారు, వాళ్ళు పోయారు, సగం మంది పోయారు. ఈయన ఇరుక్కుండు ప్రధానమంత్రి. ఈయన ఇరుక్కుని ఆరే మా అన్న చెప్పింది నిన్న బాగుండు. అక్కడ గమ్మతు ఒక నిర్ణయం ఒకటిది ఉండదు. వీడిని వాడు వీడు వీడంతా గందరగోళం ఉంటుంది. అంటే ఎక్కువ ఇప్పుడు నీకు పాకిస్తాన్ రిలేటెడ్ సినిమాలు కనుక చూస్తే వాళ్ళ దగ్గర పాకిస్తాన్ లో పెత్తనం అంతా ఎవరికి ఉంటుంది అంటే ఉగ్రవాదులకి ఉంటుంది. ప్రధానమంత్రి ఆర్మీ చీఫ్ కంటే ఎక్కువ ప్రోటోకాల్ మనం చూసే సినిమాల్లో అక్కడ ఉగ్రవాదులకి, ఉగ్రవాద నాయకత్వానికే ఉంటది. సెక్యూరిటీ ఏర్పాట్లు గాని వాళ్ళ యొక్క విధానం గాని గమనించినట్టయితే మరి వాళ్ళ అందుకే చనిపోయారు దండలు పెట్టి. ఇంకో పెద్ద విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం యొక్క అధికారం ఎంత స్ట్రాంగ్ గా లేదో చెప్పడానికి, ఇప్పుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటే ఆయన రిలీజ్ చేయాలని చెప్పి ఆందోళన జరుగుతూ ఉంది. ఈ టైం అసలు ఆల్రెడీ అవినీతి ఆరోపణ మీద జైల్లో ఉన్నట్టు ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలని చెప్పి గొడవ చేస్తున్నారు. అక్కడ ఇది జరుగుతుంది, బలూచిస్తాన్ జరుగుతుంది. మనది ఎలా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో కావాల్సుకొని కూర్చుంది అవసరం అనుకుంటే. ఇంత దరిద్రంగా ఉన్నారు కాబట్టి ప్రపంచ దేశాలు ఎవరు కూడా పాకిస్తాన్ పట్ల ఫేవర్ లేదు. ఓకే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ధన్యవాదాలు, జై హింద్. ఇది ఈ రోజు ఏదైతే సుందీర్ 2.0 ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మళ్ళీ మరో అంశంతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.